ఫోన్ ఇతర జాబులు కూడా ఏమైనా సరే మన పిల్లలు ఖాళీగా ఉండకుండా చదువుకొని ఇంటి దగ్గర ఉండకుండా చదువుకొని ఏదో ఒకటి జాబ్ చేసి తన సొంత కాళ్ళ మీద నిలబడి కష్టపడి జాబ్ సాధించాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అండ్ కానిస్టేబుల్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు సుంకిరెడ్డి సాగర్ గారికి ఐక్యత ఫౌండేషన్ గారికి మా కనకలపాడు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామ పంచాయతీలో ఇంత ఘనంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా మీకందరికీ సహకరిస్తున్నటువంటి మీకు అన్ని విధాలుగా తోడుని ముందు నడిపిస్తున్నటువంటి మన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాప్ CEO విద్యా ప్రదాత ఈరోజు అందరినీ ఎన్కౌండి ముందు నడిపిస్తున్నటువంటి సుక్కిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సార్ గారికి, అలాగే మన కర్తాల్ సి, అలాగే కర్కల్పాడ్ సర్పంచ్ మన తేజన్య గారికి, మరియు కర్కల్పాడ్ ఒకప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితం ఇదే విద్యాలయంలో మేము చదువుకున్నటువంటి సందర్భాలు. ఆ రోజు ఈ ఊరు ఈ స్కూలు దాదాపుగా ఒక 10-15 గ్రామాలకు ఒక విద్యాలయం, సరస్వతి నిలయం అని అనవచ్చు. అయితే ఇక్కడ ఎక్కువపల్లి కావచ్చు, కోనాపూర్ కావచ్చు, రామనంతల కావచ్చు, వాసేపూర్ కావచ్చు, చుట్టుపక్కల తాండాలు కావచ్చు, నార్లకొండ తాండా, ఎమ్ములాల తాండా, గడ్డపల్లి తాండా కావచ్చు, మైసిగండి, ఇక్కడ గోవిందేపల్లి, దాదాపుగా ఒక 20 గ్రామాల నుంచి ఇక్కడ మేము 250 మందితో ఆ రోజు అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నటువంటి జ్ఞాపకాలు మాకు యాదుతుంది. ఈరోజు ఇక్కడ చదువున్నటువంటి పిల్లలు వివిధ హోదాల్లో గ్రామ ఉద్యోగస్తులుగా, మంచి సబ్ రిజిస్ట్రార్లుగా, పోలీస్ డిపార్ట్మెంట్, వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఈరోజు నేను కూడా ఈరోజు ఇదే స్కూల్లో చదివిన 40 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 81వ తరగతి 80లో నా 73 డేట్ ఆఫ్ బర్త్, 80లో 1వ తరగతి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ నేను చదువుకున్నా. వెనకాల ఉంటా మీరు ముందు నడపండి అనేసి చేదోడు వాదోడుగా మనకు సహకరిస్తున్నటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కర్కల్పాడు గ్రామ పంచాయతీ ప్రజల తరఫున, ప్రతి ఈ చుట్టుపక్కల గ్రామాల తరఫున. అదే కాకుండా ఈరోజు ఆయన సౌహృదయం చాలా పెద్ద మనసులోన, ఎక్కడ గుడి కావాలన్నా, ఎక్కడ వాటర్ ట్యాంక్ కావాలన్నా, ఎలాంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన ముందుకొచ్చి మనకి సహకరిస్తున్నందుకు ఈ సందర్భంగా, ఈ కోచింగ్ సెంటర్ సందర్భంగా, ట్రైనింగ్ సెంటర్ సందర్భంగా నేను ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జరిగిందో ఇండియాకి మొదటి రోజు నుంచి నేను ఫౌండేషన్కి వర్క్ చేస్తున్నాను. మొట్టమొదటి వ్యక్తిని. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే, గంట సేపు చెప్పినా నేను చెప్పాలనుకుంటే గంట లేదు. అది అంతటి మంచి మనిషి. ఇక్కడ మాట్లాడడానికి టైం వేస్ట్, ఎందుకంటే సార్లకు వేరే పనులు ఉంటాయి, ఆ సార్లు వచ్చినాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు 100 ఉన్నాయి చెప్పాలంటే. నాకు తెలిసి ఎంతో సాయంపడి వర్క్ చేస్తున్నాను కాదు, నేను సర్పంచ్గా ఉన్నా ఇప్పుడు చిన్న ఏజ్లో, గతంలో ఉప సర్పంచ్గా ఉన్నా. మేము ప్రజాప్రతినిధుల ముందు కూడా ఏదో మేము ఇంట్లో కూర్చోవాలి, అక్కడ మా తండల పోటీ వైట్ అండ్ వైట్ వేసుకొని రాజకీయం చేయాలనిపించదు. అన్న చేసే కార్యక్రమాలకు మేము ఆకర్షితులై అన్న వెంబడి ప్రయాణిస్తున్నాం అంటే ఒకసారి అర్థం చేసుకోండి. నేను కూడా ఒక MBA గ్రాడ్యుయేట్, కాలేజీలో లెక్చరర్గా చేసి వచ్చిన ఒక 8-9 ఇయర్స్ హైదరాబాద్లో శ్రీచంద్ర జూనియర్ కాలేజ్లో. అన్న చేసే కార్యక్రమాలు నాకు తెలిసి అన్న లాంటి వ్యక్తులు కల్వకుర్తి తాలూకాలో ఒక 10 మంది గిట్ట ఉండుంటే ఇటువంటి NRIలో మన తాలూకా రాష్ట్రంలో నెంబర్ 1 అయ్యేదేమో, అసలు నిరుద్యోగులు లేకుండా ఉండేదేమో ఈ కల్వకుర్తి ప్రాంతం అని నేను అనుకుంటున్నాను. అంతటి మంచి ఒక వ్యక్తి అయి ఉండి
ఈ తాలూకాలో ఇంత వేలాది లక్షలాది మందికి ఒక నిరుద్యోగ యువకుల కోసమే కాకుండా ఏ కార్యక్రమం చూసుకోండి మీరు, ఏ కార్యక్రమం ఏది అడిగినా గవర్నమెంట్ చేసే పనులు కూడా ఈవెన్ సీసీ రోడ్లతో సహా ఎవరైనా చేస్తారా అంటే ఎవరు చేయరు. నేను అనుకుంటా ఒక ప్రశాంతమైన టైంలో కూర్చున్నప్పుడు ఆలోచన చేస్తాం, ఎవరు ఎందుకు చేయాలి, తన ఫ్యామిలీ తను ఇంకా అతనికి ఉన్నటువంటి ఆ యొక్క అమౌంట్తోని డబ్బుతోని ఇంకా పెంచుకోవాలి ఏదైతే అని అనుకుంటారు. కానీ సంపాదించిన ప్రతి రూపాయి ఇలా తాలూకా కోసం పెట్టే అంత ఆలోచన చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎన్ఆర్ఐలు మన కలవృతి నుంచి ఒక 1000 మంది వెళ్తారు ఇప్పటివరకు ఎన్ఆర్ఐలు మంచిగా సెటిల్ అయిన వారు వేరే దేశాలు. ఏ ఒక్కరు తిరిగి వచ్చి చేయడానికి ముందుకు రావట్లేదు. అన్న ఒక్కడే మంచి మనసుతోని మంచి ఆలోచనతోని ఈ కలవృతిని ఏదో చేంజ్ చేయాలి, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నకు మనం అందరం కృతజ్ఞత తెలుపుకుంటూ మీరు కూడా ఈ కోచింగ్ సెంటర్ని అడ్వాంటేజ్గా తీసుకొని యూజ్ చేసుకొని ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా మీ సమయాన్ని ఖచ్చితంగా మీరు ఫ్యాకల్టీని మంచిగా సహకరించి మీరు ఉద్యోగాలు సాధించాలని కోరుతున్నాను. ఎందుకంటే గతంలో కూడా మేము పెట్టిన మామన్గూడలో పెట్టినప్పుడు ఒక నిజంగా ఇందాక ఫ్యాకల్టీ సార్ చెప్పినట్టు ఒక 20 మందికి ఉద్యోగాలు రావడం, వాళ్ళకు ఉద్యోగం వస్తే నిజంగా మాకు కూడా హ్యాపీగా అనిపించింది. అంటే పైసలు పెట్టినా దానికి తృప్తి వస్తుంది. ఎంతో 20 మందికి ఉద్యోగాలు వచ్చినట్టే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ చుట్టూ ఉన్న రిలేషన్ని వాళ్ళు చూసుకుంటున్నారు కదా. ఒక ఉద్యోగం వస్తే ఒక 20 మందికి వాళ్ళు ఆసరా అవుతారు. ఎంతో మార్పు అనేది వస్తుంది. ఈ సందర్భంగా నెల్సన్ మండేలా గారు చెప్పిన ఒక విషయం నాకు గుర్తొస్తుంది. ఆయన ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అన్నారు. అంటే విద్య అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఆ ఆయుధంతో మనం ప్రపంచాన్ని మార్చగలము, జయించగలము అన్నారు. దాన్ని తెలుసుకొని విద్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకొని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు విద్య వైద్యం ఉపాధి అనే ఈ కార్యక్రమాన్ని ఐక్యతా ఫౌండేషన్ ద్వారా ప్రారంభించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈవెంట్స్ లో వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మెట్ ఎక్కాలంటే ఫస్ట్ మెట్ ఎక్కాలి. ఫస్ట్ మెట్ ఏది మనకి ఫిలిమ్స్ లో ఎన్ని సబ్జెక్ట్స్ మీ అందరికీ ఐడియా ఉంది కదా. ముందుగా ఫిలిమ్స్ ని ఎట్లా గట్టెక్కాలనే థాట్ మీకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కానిస్టేబుల్ ఎస్ఐ గురించి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుంటే ఎన్ని పేపర్స్ ఉంటే ఎట్లా మనం ముందుకెళ్దామనే థాట్ మీకు లేకపోతే అది మీరు చేసినటువంటి ప్రయత్నం వృధా అయిపోతుంది. ముందుగా మనకు అన్ని సబ్జెక్టులు కూడా ఈ 2 months లో ఇక్కడ ఈ యొక్క విశ్వ అకాడమీ నుంచి పూర్తిగా కంప్లీట్ చేస్తారు. దెన్ ఆ 2 months తర్వాత మీరు ఏం చేస్తారు? ఎప్పుడే కానీ మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడు తెలియని సబ్జెక్ట్ తెలుసుకోవాలనే మూమెంట్ కావాలి. ఆ తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా ప్రిపరేషన్ కావాలనేది మీ అనాలిసిస్ చేసుకోవాలి. ఒక విషయం తెలుసుకున్నాం, ఇప్పుడు కర్గల్పాడు ఉంది. ఈ కర్గల్పాడానికి రూట్లు ఎన్ని ఉన్నాయి? చాలా రకాల రూట్లు ఉంటాయి. ఆ రూట్లు మీరు ఫస్ట్ తెలుసుకుంటే కర్గల్పాడు ఎక్కడ ఉందో మీరే క్లారిటీగా చెప్పగలుగుతాం. అలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి మన దగ్గర. ఒకటే సబ్జెక్ట్స్ అంటే ఏదో కొత్తగా పుట్టుకొని రాలేదు. చరిత్ర అంటే మన తాతల ముందు తెలుసుకుంటాం, అంతేనే కదా. లెక్కలంటే మన ఇంటికన్నా మన అవ్వాలి చేసే లెక్కలు ఉంటాయి. ఒక ఎకనామీ అంటే మన సంసారం. అవునా? ఎంతమంది ఉన్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఏముంటున్నామో ఏముంటున్నాం, ఎకనామిక్ ఎందుకు వస్తుంది. వాళ్ళ పార్టీ తీసుకున్నది అనుకోండి, మన ఊర్లో ఉన్నటువంటి రాజకీయం. ఒకసారి రాజకీయాలకు ఏ విధంగా అయితే సర్పంచ్ ఏ విధంగా మేము క్లారిటీ ఉంటుంది. ఈ జస్ట్ సింపుల్ మన చుట్టుపక్కల ఉన్నటువంటివి ఇవన్నీ. ఓకేనా? మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటాయంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ పాలిటీ, ఎకనామిక్, జాగ్రఫీ, కల్చర్, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్, జాగ్రఫీ, కల్చర్, అలాగే జేకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీతో పాటు జనరల్ సైన్స్. ఇవే మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్. దాన్ని మీరు ఏ విధంగా తీసుకొని ముందుకెళ్తారన్నది మీ చేతిలోనే ఉంది. మన సార్ వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు, గుర్రాన్ని నీట్గా తీస్తే గుర్రం నీళ్ళు ఆపలే కదా సామెత ఉంటుంది. అది 3 సామెత. అదే మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి ఇంకో కోచింగ్ సెంటర్ మీ ముందర పెట్టి ఈయన విశ్వవిద్యాలయం నుంచి వచ్చాడు, మీ అందరూ చదువు చెప్తాడు, మీరు మంచిగా ఉండాలి, మీరు చదువుకోవాలి, మీరు జాబులు కొట్టాలి, నిరుద్యోగులు కాస్త ఉద్యోగులుగా మారి మాకు ఊరికి మంచి పేరు తీసుకురావడం ఒక థాట్ తోటి ఇది స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఈ రోజు ఏ విధంగా ఇంట్రెస్ట్ తోటి వచ్చారు, అదే ఇంట్రెస్ట్ తోటి ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయ్యి ప్రతి ఒక్కరు ఆఫీసర్ గా మాట్లాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ మాకు కండక్ట్ చేసినందుకు
మా విలేజ్లో ఇప్పటివరకు లేడీ కానిస్టేబుల్స్ ఎవరు లేరు. ఫస్ట్ లేడీ కానిస్టేబుల్గా నేను ఉండాలని అనుకుంటున్నాను. చెప్పారు కదా సార్ ఇందాక అక్కడ కండక్ట్ చేసినప్పుడు 22 కానిస్టేబుల్స్ అయినారని. ఇప్పుడు మేము అందరం అవుతామని మీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము. నమస్కారం. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఫస్ట్ ధన్యవాదాలు సార్. ఒక బెస్ట్ అకాడమీ నుంచి విశ్వ అకాడమీ నుంచి కోచింగ్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. ఐక్యత ఫౌండేషన్ కూడా ధన్యవాదాలు. ఇలాంటి మంచి అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. గొప్ప అవకాశాన్ని ఇచ్చిన సిద్ధిరెడ్డి రవీంద్ర గారు, దేవుడు ఏదో ఒక రూపంలో వస్తుంది అని చెప్తూ ఉంటారు. అదే దేవుడు ఈ రూపంలో వచ్చి మనకి ఒక మంచి అవకాశం ఆశిస్తున్నాను. సార్కి గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ వచ్చిన గ్రామ సర్పంచ్లకు, వార్డ్ మెంబర్స్కి, ఇక్కడ వచ్చిన స్టూడెంట్కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్పటి ఉద్యోగము ఇక్కడ కర్కలపాడ ఇవ్వడము సిద్ధిరెడ్డి రాఘవేంద్ర సార్కి ధన్యవాదాలు సార్. ఇట్లనే కొనసాగాలి. అందరూ ఇక్కడ వచ్చినందుకు ఎగ్జామ్స్ రాసి మంచిగా జాబ్స్ రావాలని కోరుతున్నాను సార్. ఇట్లే మనం కూడా ఇట్లా జాబ్స్ వస్తే పిల్లలు కూడా మనతో పాటు చదువుకొని ఇంప్రూవ్ అవుతారు సార్. దాదాపు 6,000 మంది ఉంటారు స్టూడెంట్స్. ఒక్కొక్క ఆడిటోరియంలో 2,500 మంది ఉంటారు. అలా 3 ఆడిటోరియంలు ఉంటాయి. వేల మంది అక్కడ కూర్చుంటారు. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉంటారు. 2 సంవత్సరాలకు గాను ఒక విద్యార్థికి జాబ్ వస్తుంది. అట్లా 500 మందిలో ఒక విద్యార్థికి జాబ్ వస్తుంది. అంటే అక్కడ వచ్చేటోళ్ళు ఏమవుతారంటే సంవత్సరాల నుంచి వస్తారు కానీ జాబ్ ఉండరు. నాకు సపరేట్గా ఏం చేశారంటే మా కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఎస్ఎస్సి, రైల్వేస్ మీరు మ్యాథ్స్ మీది అప్పచెప్తారు సార్, మీరే మెయింటైన్ చేసుకోండి అని చెప్పారు వాళ్ళు. అట్లా నాకు ఫుల్ ఎఫర్ట్ పెట్టి మనం చేసాము. నేను ఓన్లీ ఆడ 2 days చెప్పేది, ఓన్లీ Fridays అంటే. సో రైల్వేస్, ఎస్ఎస్సి బ్యాచ్ అనమాట. మన మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో దాంట్లో నాకు ఇచ్చినటువంటి 3 నెలల టైంలో రైల్వే జాబ్లు 8 మందికి వచ్చాయి. నా క్లాస్లో ఎంతమంది ఉండేవారంటే 300 మంది ఉన్నారు. రైల్వే 8 మందికి వచ్చాయి. స్టాఫ్ సెలెక్షన్స్ దాదాపు 12 మందికి వచ్చాయి. సో తర్వాత రైల్వేలోనే మళ్ళీ జేఈ పోస్ట్ ఉంటాయి, ఇంజనీరింగ్ పోస్ట్ అనమాట. అలా వాళ్ళు ఒక 10 మంది వచ్చారు. మొత్తం మీద 3 months టైంలో 35 మంది ఉద్యోగాలు వచ్చాయి. అంటే అక్కడ సార్ వాళ్ళు వచ్చేసి నాకు ప్రైజ్ మనీగా ₹1,00,000 ఇచ్చారు. సూపర్ విశ్వాస్. అంటే 3 months టైమింగ్లో 35 members జాబ్ వచ్చాయి. అంటే అక్కడ 2,500 మంది ఒక్కొక్క ఆడిటోరియంలో కూర్చుంటారు. మొత్తం 6,000 మందికి కాదు. సో వాళ్ళు 2 సంవత్సరాల నుంచి అయినా 500 మందికి రాలేదు. కానీ 3 నెలల్లో 35 మందికి జాబ్ ఇప్పించాయి. అది కూడా రైల్వే జాబ్. ఎంతమంది అప్లై చేస్తారో మీకు తెలుసు. మీకు ఒక విషయం చెప్తాను. మన క్వాలిఫికేషన్ 10వ తరగతి క్వాలిఫికేషన్తో ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ జాబ్ ఉంటుంది. డిగ్రీతో ఎస్ఎస్సి సిపిఎన్ జాబ్ ఉంటుంది. అలా జస్ట్ మన ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతా ఉంటే చాలా ఈజీగా జాబ్ ఉంటుంది. మీకు జాబ్ ఎలా కొట్టేయాలో నేను ఉంటాను సపోర్ట్గా. ఈ 60 రోజుల ప్రోగ్రాంలో మీకు అందుబాటులో 50 రోజులు ఇక్కడే ఉంటాను. ఓకేనా? సో ప్రతిరోజు మీకు ఏంటంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తాను. హైదరాబాద్లో ఏ కోచింగ్ సెంటర్ చేయలేని పని మన సార్ నాకు అప్పచెప్పాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఉద్యోగాలు రావాలని. మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను చెప్పిన టైంకి రావాలా, నేను ఇచ్చినటువంటి టాస్క్ కంప్లీట్ చేయాలా, మీరు వెళ్ళాలా. సార్ నాకు ఉండే 60 రోజుల్లో మీరు 10 రోజులు ఆప్షన్ అయితే నేను ఏం చేయలేదు. టాస్క్ డైలీ 100 questions ఉంటాయి. 100 questions మీ సార్ చెప్పేది కాకుండా డైలీ సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. అంటే షెడ్యూల్ వైజ్ 2 రోజులు అర్థమెటిక్, 2 రోజులు రీజనింగ్, 2 రోజులు సైన్స్, ఇలా టాపిక్ వైజ్ నడుస్తుంటాయి. అవి కాకుండా నేను డైలీ 100 questions ఇస్తాను. 100 into 60 days ఎంత అవుతుంది? 6,000 questions వస్తాయి. 6,000 questions మనం ఒక 100 questions రావా? అయిపోయారు, ప్రిలిమ్స్ పాస్ అయినారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఏముంటాయంటే సార్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్ కూడా సారు చెప్పాను సార్కి, సార్ ఈవెంట్స్ కూడా పీఈటీని ప్లాన్ చేయి సెట్ చేద్దామని. ఆ పీఈటీని కూడా ఒక 10 days లోపల అరేంజ్ చేస్తాను మీకు. ఈవెంట్స్ కూడా క్లియర్ అయిపోయింది కదా. సో తర్వాత నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ కూడా కోచింగ్ ఉంటుంది. మెయిన్స్కి ఎలా ఉంటుంది అంటే ప్రిలిమ్స్ లెవెల్లోనే మెయిన్స్ కోచింగ్ ఇచ్చేస్తాం. అంటే మెయిన్స్ దృష్టిలో పెట్టుకునే మన ఫ్యాకల్టీ మెంబర్లు మీకు క్లాసెస్ చెప్తాం. డైలీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కాకుండా నేను ఇచ్చే 100 bits ఉంటాయి. ప్లస్ సార్ ఏం చేశారంటే సపోర్ట్గా మీకు యాప్ కూడా ఇస్తా ఉన్నాడు. ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. సో యాప్లో కూడా కంప్లీట్ వీడియోస్ ఉంటాయి. ఈ కోర్స్ అయిపోయే లోపల మీకు యాప్ కూడా వచ్చేస్తారు. అలా అన్ని విధాలా సార్ సపోర్ట్ అయితే ఉంది. చేయాల్సిందల్లా మీరు ఒక్కటే ఈ 60 రోజులు ఆబ్సెంట్ కాకుండా టైం టు టైం రావడం. మార్నింగ్ 8:30 కంతా ఇక్కడ ఉండాలి, సాయంత్రం 6:30 కంతా క్లోజ్ అవుతాం.
ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని రాండి. మధ్యాహ్నం క్యారీ తెచ్చుకోండి. ఈరోజు మధ్యాహ్నం క్లాస్ వింటామన్నారు, వింటారా? లేదు రేపు నుంచి వస్తామంటే మీ ఇస్తాం. ఒకసారి శాతం అంటారు.